కార్తీక్ ఏమో పెన్ డ్రైవ్ తెచ్చామని చెప్పాడు, ఇక్కడేమో కనిపించడం లేదు. వీడేమైనా అబద్ధం చెప్పాడా లేదా మీనాక్షి ఇంకెక్కడైనా దాచిపెట్టిందా? ఇప్పుడెలా? దొరకలేదు కాబట్టి టెన్షన్ పడ్డం తప్ప చేయగలిగేది ఇంకేమీ లేదు. నీ పట్టీల చప్పుడుని బట్టి నువ్వు గదిలోకొచ్చావని తెలుస్తుంది పెద్దదినా. నీ గతం తాలూకు ప్రేమ సాక్ష్యం నా దగ్గర ఉందేమని వచ్చావు కదో. నీకే కాదు, ఆ సాక్ష్యం నాకు కూడా దొరకలేదు. ఏవండి ఏవండి ఏంటి మీనాక్షి? ఒకసారి మావయ్యతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్ చేసిస్తారా? ఇప్పుడా? అవునండి, ఇప్పుడే, వెంటనే మాట్లాడాలి. ఫోన్ చేయండి. హలో హలో మావయ్య, మీనాక్షిని. మీనాక్షి, ఈ టైంలో ఫోన్ చేశావేంటమ్మా? సరే మావయ్య. వస్తే అన్నయ్యగా ఇంటికి రా. పోలీసులా వస్తే మాత్రం ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. మీనాక్షి, కార్తిక్, ఈయనెవరో గుర్తుపట్టగలవా? లేదు. పోనీ మీరైనా అతన్ని గుర్తుపట్టారండి? ఇందాక మీరు కార్తీక్ అని పేరు చెప్పారు. ఆ పేరు విన్నట్టు గాని, ఈ రూపాన్ని చూసినట్టు గాని నాకు గుర్తుకు రావడం లేదు. అన్నయ్య, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఒకవేళ పోలీస్ ఆఫీసర్లా వస్తే మాత్రం వెంటనే వెళ్ళిపో. నీ వల్ల మాకు మనస్పర్ధలు వచ్చేలా ఉన్నాయి. వదినా, నువ్వు కాశీ అన్నయ్య వద్దని చెప్పినా పోలీస్ ఆఫీసర్గా రాక తప్పలేదమ్మా. అంకుల్ హత్యకు సంబంధించిన అనుమానం ఈ ఇంటి వైపు వచ్చేలా చేసిందే. అంటే నీ ఉద్దేశం? యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో నాకు దొరికిన కీ చైన్, దాన్ని ఉపయోగించిన వెహికల్కి సంబంధించిన ఓనర్ ఆధార్ డీటెయిల్స్ వల్ల అంకుల్ చావుకు కారణం మీ పెద్దొదిన రోషిణియే ఎందుకు కాకూడదు అనిపిస్తోంది.
ఏంటి శంకర్ గారిది? నేను ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అయినా మావయ్య గారిని చంపాల్సిన అవసరం నాకేంటి? ప్రతిసారి ఈ మర్డర్ కి సంబంధించి నన్ను అనుమానించడం ఏమైనా బాగుందా? వదినా, మీరు చేశారని నేను కన్ఫర్మ్ చేయలేదు రోషిణి గారు. నా ఇన్వెస్టిగేషన్లో దొరికిన ఆధారాలను బేస్ చేసుకుని జస్ట్ అనుమానిస్తూ కేసు డీల్ చేసే రైట్ పోలీస్ ఆఫీసర్గా నాకుంది. నీకే కాదు శంకరన్నయ్య, నాకు కూడా అనుమానంగానే ఉంది. నేను కూడా అది తెలుసుకోవాలి. ఇప్పుడేమంటావన్నయ్య? నాన్న కేసుకి సంబంధించి పెద్దొద్దిని ప్రశ్నలు అడుగుతాను అంటావు, అంతే కదా? అడుగు. తప్పు చేయనప్పుడు మా వదినకేం భయం? నువ్వు కూడా అలా అంటావేంటి మీనాక్షి? ఈ పోలీస్ ఆఫీసర్ ప్రతిసారి వచ్చి మనల్ని ఇలా హింసించే బదులు ఇవాళ అటో ఇటో తేలిపోతుంది కదా. నువ్వు దోషివి కాదని ఈయన కూడా తెలియాలి కదా. అడగ నువ్వు. ఇక్కడ ప్రశ్నలు అడగడం కాదమ్మా, తను నాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. నేనెందుకు రావాలి? మీరు నన్ను అవమానిస్తున్నారు. హోటల్లో వీడియో చూడలేకపోయాను. వదిన దోషో కాదో తెలియాలంటే ఇదే సరైన సమయం. వదిన, నీతో పాటు నేను కూడా వస్తాను. వదిన, వెళ్దాం. చేయని నేరానికి వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి పోలీస్ ఆఫీసర్ గారు, మీరు ఏ ఆధారాలు చూపించినా, ఎన్ని ప్రశ్నలు వేసినా ఈ హత్య తను చేయలేదని నిరూపించుకొని మా వదిన కడిగిన ముత్యంలా బయటికొస్తుంది. వెళ్దాం పదొదిన. అది కాదు మీనాక్షి. నువ్వు రా వదిన, నేనున్నాను కదా. రా పదని పోలీస్ రండి. ఆఫీసర్ గారు. వీడికేదో బలమైన సాక్ష్యం దొరికినట్టుంది. అందుకే మీనాక్షిని మాటలతో రెచ్చగొట్టి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడు. ఇక నా భవిష్యత్తు జైల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఆధార్ కార్డుతో రోషిణి జాతకం తేల్చేయాలి. నిజంగా నేరం చేసిందో లేదో తేలిపోతుంది. హత్య గురించి బయటపడుతుంది. కాసేపు వెయిట్ చేస్తే చాలు, అంతా క్లియర్ అయిపోతుంది. నాన్నని చంపిన కేసులో వదిన చెయ్యి ఉందో లేదోనన్న నా అనుమానం ఈ రోజుతో తేలిపోతుంది. కూర్చో వదినా, కూర్చో. కూర్చోండి. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వీడు పెళ్లికి కూర్చోబెడుతున్నట్టు కూర్చోబెడుతున్నాడు. రోషిణి గారు, మీ పూర్తి పేరు చెప్పండి. ఎందుకు? ఈ ల్యాప్టాప్లో ఆధార్ పోర్టల్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చెక్ చేయాలి. మీ విషయంలో మాకు క్లారిటీ రావాలని ఇక్కడికి తీసుకుని వచ్చాను. మీరు నాకు ఈ కేసు విషయంలో కోఆపరేట్ చేయక తప్పదు. మీ పేరు చెప్పండి. రోషిణి గారు, మీ పూర్తి పేరు చెప్పండి. నువ్వు నేరం చేసావా వదినా? నేను నేరం చేయడం ఏంటి మీనాక్షి? లేకపోతే ఏంటొదినా?
స్టేషన్కి రమ్మంటే రానన్నావు, వివరాలు చెప్పమంటే కుదరదంటున్నావు. నువ్వే తప్పు చేయనప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు కదా. నా పూర్తి పేరు రాచకొండ రోషిని. మీ ఆధార్ నెంబర్ లింకు గుర్తుందా? లేదు. ఏం పర్లేదు, రాచకొండ రోషిని పేరు మీదున్న ఆధార్ డీటెయిల్స్ చెక్ చేస్తే అన్నీ బయటపడతాయి. మీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు కాట్రగడ్డ రోషిని లింక్ ఓపెన్ చేశాను. మీనాక్షి, ఈ అమ్మాయి కూడా అంకుల్ హత్య కేసులో అనుమానించదగ్గ ఇంకొక అమ్మాయి. రోషిని గారు, మీకు ఈ అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేనెప్పుడు చూడలేదు. మరి మీ అడ్రస్తో ఈ అమ్మాయి ఆధార్ ఉందేంటే? నాకెలా తెలుస్తుందండి? పేరొకటే, అడ్రస్ ఒకటే, కానీ తనెవరో నీకు తెలీదా? విచిత్రంగా ఉంది. ఇందులో విచిత్రం ఏముంది మీనాక్షి? ఎవరో ఫేక్ అడ్రస్ పెట్టి ఆధార్ తీసుకొని ఉంటారు. ఇలా జరుగుతుందేంటి శంకరన్నయ్య? ఒక ముడి విప్పేలోపే ఇంకో ముడి పడిపోతుంది. మనకు పడే ప్రతి చిక్కుముళ్లలో నేరం చేసిన వాళ్ళు క్రమక్రమంగా ఇరుక్కుపోతూ ఉంటారు. నువ్వేం కంగారు పడకు. అయితే ఈ నేరం పెద్దదిన చేయలేదా? రోషిని గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. ఐఎమ్ సారీ. ఏంటండి సారీ? మీరు అనుమానించి నన్ను తీసుకొచ్చి నా పరువు తీశారు. నా పరువు మొత్తం మీ సారీతో తిరిగొస్తుందా? వదినా, ఆవేశపడకు. నువ్వే తప్పు చేయలేదని ఈ పోలీస్ వాళ్ళకు కూడా తెలిసింది కదా. అది మన మంచికే కదా. ఏంటి మంచి మీనాక్షి? ఈ విషయం తెలిస్తే జనం ఏమనుకుంటారు? సారీ చెప్పాను కదండి. నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పదండి. అవసరం లేదు. పోలీస్ వెహికల్లో స్టేషన్కి రావడమే ఎక్కువ. మళ్ళీ ఇంటికి కూడానా? మీనాక్షి, మనం ఆటోలో వెళ్ళిపోదాం పదా. ఆటోలు ఎందుకు వదినా? ఆయనకి ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి తీసుకెళ్తారు. శంకరన్నయ్య, ఆయనకి ఫోన్ చేసివ్వా? హలో శంకర్ గారు. హలో, ఏమండి? నేను మీనాక్షిని. మీనాక్షి, ఎక్కడున్నారు? నేను బయట ఉన్నాను. నువ్వేంటి శంకర్ గారి ఫోన్ నుంచి ఫోన్ చేసావు? నేను పెద్దదిన పోలీస్ స్టేషన్కి వచ్చాం. పోలీస్ స్టేషన్కా? కొంచెం మీరు వచ్చి మా ఇద్దరిని ఇంటి దగ్గర దిగబెడతారా? సరే సరే, ఇప్పుడే వస్తాను. సరేనండి. శంకరన్నయ్య, హాయ్ కార్తిక్. హలో సార్. మీనాక్షి, వెళ్దామా? శంకరన్నయ్య, మరి మేము వెళ్తాం. నేను కూడా వస్తాను పదమ్మా.
సార్ 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 కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్, మీతో మాట్లాడాలంట. మీనాక్షి నేను ఉంటానమ్మా. అలాగే అన్నయ్య. రోషిని గారు, వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. సరే, నేనే ఇంటికి వచ్చి కలుస్తాను. ఆ, ఆధార్ కార్డ్ నన్ను నేరస్తురాలుగా పట్టిస్తుందేమోనని హడలి చచ్చాను, కానీ అదృష్టం కలిసొచ్చి ఈసారి కూడా బయటపడ్డాను. రోషిని నక్కతోక తొక్కినట్టుంది. ఎప్పటికప్పుడు పోలీసులకు దొరకకుండా బయటపడుతుంది. నాన్న చావుకి వదిన కూడా కారణమేమో అన్న అనుమానం తీరింది. కొంచెం గుండె బరువు తగ్గింది. డాడీ, మీరొచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలైందమ్మా. మావయ్య, నిన్న గుడి దగ్గర కలిసినప్పుడు కూడా ఇంటికి రమ్మంటే తర్వాత వస్తానన్నారు. ఈ రోజైనా అత్తయ్యని తీసుకొచ్చుంటే బాగుండేది కదా. ఆ, మీ అత్తయ్య లేదమ్మా. తన ఫ్రెండ్ కూతురు పెళ్లికని హైదరాబాద్ వెళ్ళింది. ఆ, నేను కూడా రేపు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. 15 రోజుల దాకా రాను. అందుకే ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్కి మంచి పేరుంది మావయ్య. వీలుంటే కొంచెం ఫీజ్ డీటెయిల్స్ కనుక్కోండి. షూర్ గణేష్. మీనాక్షి, సూరమ్మ పిన్ని, ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా పనా? నా కూతురికి 5వ నెలొచ్చింది, శ్రీమంతం చేస్తున్నాం. మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. మా పెళ్ళైన 10 రోజుల తర్వాత మీ కూతురు పెళ్ళైంది. అప్పుడు 5 నెలలు వచ్చిందటే. సంసారాలు చేయకుండా పిల్లాజల్లా లేకుండా అందరూ మీలాగా ఉంటారంట్రా కాశీ? నువ్వు పేరంటానికి పిలవడానికి ఈ ఇంటికే వస్తున్నావని తెలిస్తే రానివ్వకుండా అక్కడే ఆపేదాన్ని. మేమేం పాపం చేశాం సుబ్బమ్మత్త? మమ్మల్ని సీమంతానికి పిలిస్తే తప్పేంటి? మీకు పెళ్ళిళ్ళ 7 నెలలయ్యింది. ఒక్కళ్ళన్నా నీళ్ళొసుకున్నారా?